మీది ఏ రాశి? ఇప్పుడు ఈ విషయం ఎందుకంటారా? మీకోసమేనండి. రాశిని బట్టి మీరు ఏ రకం మొక్క నాటాలో చెబుదామని. ఆ వివరాలు మీకెక్కడివి అంటారా? మీరే చూడండి. తెలంగాణకు హరితహారం గురించి మీకు తెలుసు కదా. సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ ప్రాజెక్టు ద్వారా ప్రజలకు కూడా మేలు జరగాలని ముఖ్యమంత్రి ఆకాంక్షిస్తున్నారు. అందుకే ఏ రాశి వారు ఏ రకం మొక్క నాటితే మంచి జరుగుతుందో తెలుసుకుని ఆ జాబితాను విడుదల చేశారు. జన్మ నక్షత్రం, రాశి ఆధారంగా మొక్కలు నాటే ప్రక్రియ భారతదేశంలో ఎప్పటి నుంచో ఉంది. హరితహారం కింద వేల చెట్లు పంపిణీ చేస్తున్నందున ప్రజలు కోరిన మొక్కలు సరఫరా చేయాలని కేసీఆర్ ఆదేశించారు. జన్మ నక్షత్రం, రాశి ఆధారంగా ఎవరు ఏ మొక్క నాటడం మంచిదనే విషయంపై పండితులు, జ్యోతిష్యుల నుంచి అటవీ శాఖ ప్రతిపాదనలు స్వీకరించింది. రాశి చెట్టు: మేషం ఎర్రచందనం, వృషభం ఏడాకులపాయ, మిథునం పనస, కర్కాటకం మోదుగ, సింహం కలిగుట్టు, కన్య మామిడి చూత, తుల పొగడ, వృచ్చికం సండ్ర, ధనస్సు రావి, మకరం జిట్టిగ, కుంభం జమ్మి, మీనం మర్రి. నక్షత్రం చెట్టు: అశ్వని ముష్టి, భరణి ఉసిరి, కృతిక మేడి అత్తి, రోహిణి నేరేడు, మృగశిర సండ్ర, ఆర్ధ గుమ్మడి టేకు, పునర్వసు వెదురు, పుష్యమి రావి, ఆశ్లేష నాగకేసరి, మఖ మర్రి, పుబ్బ మోదుగ, ఉత్తర బండజువ్వి, హస్త అడవి మామిడి, చిత్త మారేడు, స్వాతి తెల్లమద్ది, విశాఖ పులవెలక, అనురాధ పొగడ, జ్యేష్ఠ తెల్లలొద్దుగ, మూల మండదుంప, పూర్వాషాఢ కనప, ఉత్తరాషాఢ పనస, శ్రవణ జిల్లేడు, ధనిష్ట జమ్మి, శతభిషం కదంబం, పూర్వభద్ర మామిడి చూత, ఉత్తరభద్ర వేప, రేవతి పెద్ద ఇప్ప. తెలంగాణకు హరితహారం ఓ ప్రజా ఉద్యమంగా సాగాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. హరితహారం కార్యక్రమంపై సచివాలయంలో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. జూలై 8 నుంచి ప్రారంభం కానున్న 2వ విడత హరితహారంలో పాఠశాల విద్యార్థి నుంచి ముఖ్యమంత్రి వరకు అన్ని స్థాయిల ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొనాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 46 కోట్ల మొక్కలు సిద్ధంగా ఉంచారు అధికారులు.